ధర్మశాస్త్రం ప్రకారం కాలేడు కాబట్టి ఆయనే మనల్ని ఇంకొక అవకాశం ఇచ్చాడు, మనల్ని క్షమించాడు, మనల్ని ఎక్స్క్యూజ్ చేశాడు, ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అది కేవలం ఆయన కుమారుని ద్వారాగా, యేసుప్రభు ద్వారాగా ఈరోజు మనము ఆయన కృపను పొందుకొని ఈరోజు మనము నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. అదే అన్నమాట. దేవుని కృప ఏందంటే, నువ్వు ఏదైతే చేయలేకపోయావో, నీ వల్ల కావట్లేదో అది దేవుడు చేస్తున్నాడు. అది నేను నీతిమంతునిగా చేస్తున్నాడు. అదే అనమాట. పని చెయ్యక భక్తిహీనునిగా ఉన్నవాణ్ణి ఎవరైతే నీతిమంతుడిగా చేస్తాడనే వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఎంత గొప్ప మాట కదా. అట్లాగా మరి దేవుడిచ్చిన కృపను మనము నిరర్ధకం చేసుకోకూడదు. దాన్ని అర్థం లేనిది కానీ మనం చేయకూడదు. ప్రతి మనిషిని కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, ప్రేమించాలి, సహాయం చేయాలి. వాళ్ళకి మనం బుద్ధి మాటలు చెప్పాలి, వీలైతే దేవుని పరిచయం చేయాలి వాళ్ళకి కదా. ఈ విధంగా దేవుని కృపను మనము నిరర్ధకం చేసుకోకూడదు.